అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు దాగని నేరం. రచన టెంపోరావు గారు. 1985లో ఈ కథ ప్రచురింపబడింది. ఈ కథ ఒక ఫ్యామిలీకి సంబంధించిన సస్పెన్స్ కథ. చదువుతున్నది దేవి. ఇంక కథలోకి వెళ్దామా? పెళ్ళి వైభవంగా జరిగింది. మామగారింట్లో సాగర్ 3 రోజులు సుఖంగా గడిపాడు. తర్వాత సాగర్ తన భార్యతో హనీమూన్కి కాశ్మీర్ వెళ్ళాడు. కాశ్మీర్ వరకు వెళ్ళడం అతడికి ఇష్టం లేదు, కానీ మామయ్య మరీ కోరడం వల్ల వెళ్ళక తప్పలేదు. సాగర్ రమ నా ఒక్కగానొక్క కూతురు, నా ఆస్తి అంతా ఆమెకే వెళ్తుంది. మీ కాశ్మీర్ ట్రిప్పుకు 10,000 నేను కేటాయించి ఉంచాను. నువ్వు తప్పక ఆమెతో కాశ్మీర్ వెళ్ళాలి అన్నాడు మామయ్య వెంకట్రామయ్య. కాశ్మీర్ వెళ్ళి సాగర్ 15 రోజుల్లో తిరిగి వచ్చాడు. మేం మీతో వచ్చి కొత్త కాపురం పెట్టిస్తామన్నాడు వెంకట్రామయ్య. చాలా సంతోషం అన్నాడు సాగర్. వెంకట్రామయ్య హైకోర్టు జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. చాలా కాలం పాటు అతడికి పిల్లలే లేరు. అతడి వయసు 45 దాటాక రమ పుట్టింది. దైవం తన వంశాన్ని నిలబెట్టినందుకు అతడు చాలా సంతోషించాడు. అల్లారు ముద్దుగా పెరిగింది రమ. రమ గాఢంగా సాగర్ని ప్రేమించింది. అతడు మద్రాసులో చెట్టినాట్ సిమెంట్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆమెతో చెప్పాడు. కంపెనీ పని మీద విజయవాడ వచ్చినప్పుడు ఆమె అతడిని కలుసుకుంది. వాళ్ళ పరిచయం ప్రేమగా మారింది. ఆమె కోసం అతడు తరచూ విజయవాడ వస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆమె తన ప్రేమను గురించి తండ్రితో చెప్పింది. అమ్మాయి, అతడి జీతం ఎంత? తండ్రి ప్రశ్నించాడు. 1,500 వస్తుందట అన్నది ఆమె. ఆ డబ్బుతో మద్రాసులో సుఖంగా జీవించడం సాధ్యం కాదమ్మా అన్నాడు తండ్రి. మీరున్నారుగా అన్నది ఆమె. ఉన్నానమ్మా, నాకు బెంగెందుకు? అతడి జీతం చాలకపోతే మీరు డబ్బు పంపించవచ్చు అని అందామె. ఆమె అలా అన్నాక అతడు వేరే ప్రశ్నలు ఏమీ వేయలేదు. ఒక ఆదివారము వెంకట్రామయ్య తన ఇంట్లో సాగర్ని కలుసుకున్నాడు. సాగర్ని చూడగానే అతడిని తన కూతురు ఎందుకు అంతగా ప్రేమించిందో అతడికి అర్థమైంది. సాగరు పచ్చగా పొడవుగా ఉన్నాడు. చక్కటి దుస్తులు ధరించాడు. ఏ కోటీశ్వరుడి కొడుకులాగానో చూసేవాళ్ళకి కనిపిస్తున్నాడు. సాగర్, మీ పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను. మీ పెద్దలతో మాట్లాడాలి కదా? సాగర్ తీయగా నవ్వాడు. మాట్లాడవలసిన అవసరం ఏం లేదు సార్. వెంకట్రామయ్య అతడి వంక ప్రశ్నార్థకంగా చూశాడు. నా తల్లిదండ్రులు చనిపోయారు. ఒక అక్కయ్య మాత్రం ఉంది అమృత్సర్లో. కీళ్ల నొప్పితో ఆమె మంచం పట్టింది. ఆమె పెళ్ళికి రాలేదు అన్నాడు సాగర్. వెంకట్రామయ్య లోపల సంతోషించాడు. తన కూతురు సుఖంగా బ్రతకొచ్చు. అత్తమామల బాధలు ఆమెకుండవు. వెంటనే మీ పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను అన్నాడు అతను. అతడి వైపు సాగర్ సూటిగా చూశాడు. ఇటుపైన నా పెద్దలు మీరు, అత్తయ్య గారు అన్నాడు ఉద్రేకంతో. మాకు మాత్రం మరెవరున్నారు? నువ్వు, రమా తప్ప అన్నాడు వెంకట్రామయ్య. ఆనాటి రాత్రి వెంకట్రామయ్య సుఖంగా నిద్రపోయాడు. తన కూతురికి ఎంతో మంచివాడైన భర్త దొరికినందుకు అతడు చాలా సంతోషించాడు. కమలా, సాగర్ బుద్ధివంతుడే. అతడితో మన పిల్ల సుఖంగా జీవిస్తుంది అన్నాడు తన భార్యతో. రమ అదృష్టవంతురాలండి, అందుకే దైవం లాంటి సాగర్ని చూపించాడు అంది కమల. రేపు వాళ్లతో మనం మద్రాసు వెళ్దాం. అక్కడ కొంతకాలం ఉండి వాళ్ళు స్థిరపడ్డాక తిరిగొద్దాం అన్నాడు అతను. అలాగే వెళ్దాం. మరో విషయం, సాగర్కి కారు లేదుట. ఒక కారు కొనిస్తే బాగుంటుంది అందామె. మద్రాసు వెళ్ళాక కొనిద్దాంలే అన్నాడు వెంకట్రామయ్య. అటుపైన ఆ దంపతులు ఏ చీకు చింత లేకుండా నిద్రపోయారు. 6ంటికి లేచి వెంకట్రామయ్య హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. సాగర్, రమ హుషారుగా లోపలికి వచ్చారు. ఎంత పొద్దుటే ఎక్కడికి వెళ్ళారమ్మా అని అడిగాడు వెంకట్రామయ్య. సాగర్ నవ్వుతూ అతడి వైపు చూశాడు. జాగింగ్కి వెళ్ళాం. ప్రతిరోజు జాగింగ్ చేయడం నాకు అలవాటు అన్నాడు సాగర్. గుడ్, కీప్ ఇట్ అప్ అన్నాడు మామయ్య తృప్తికరంగా. అందరూ మద్రాసు చేరుకున్నారు.
4వ అంతస్తులో సాగర్ తీసుకున్న ఫ్లాట్ చక్కగా ఉంది. 2 పడగదులు, పెద్ద హాలు, వంటగది, 2 బాత్రూమ్స్, వెనక ముందు బాల్కనీలు ఉన్నాయి. ముందు బాల్కనీలో నించుని చూస్తే ఆహ్లాదంగా ఉంటుంది. ఎదురుగా ఉన్న రోడ్డమ్మట పోతున్న బస్సులు, కార్లు దూసుకుపోతూ కనిపిస్తాయి. రామ్ అపార్ట్మెంట్స్ భవనంలో 80 ఫ్లాట్లు ఉన్నాయి. భవనం ముందు ఖాళీ స్థలం ఉంది. కార్లు అక్కడ ఆపుకోవచ్చు. వారం రోజుల పాటు వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. వెంకట్రామయ్య తన అల్లుడి కోసం కొన్న కొత్త అంబాసిడర్ కారులో వాళ్ళు మహాబలిపురం వెళ్ళారు. పాండిచ్చేరికి వెళ్ళి అక్కడ 2 రోజులు ఉండొచ్చారు. సాగర్ కారును నడిపేవాడు. ఒకనాటి రాత్రి 4 భోజనాలు చేస్తున్నారు. సాగర్, రేపు మేము విజయవాడకు వెళ్ళిపోవాలి అన్నాడు వెంకట్రామయ్య. మీ ఇద్దరికి అక్కడ ఏం దోస్తుంది, మాతోనే ఇక్కడ ఉండిపోండి అన్నాడు సాగర్. ఆ మాట అన్నందుకు చాలా సంతోషం సాగర్. మిమ్మల్ని విడిచి వెళ్ళాలని నాకు లేదు, కానీ అక్కడ పెద్ద మేడ ఉంది. నౌకర్లకు అంతా వదిలేసి ఇక్కడికి వచ్చేసాం. అదంతా అమ్మేసి ఇక్కడికి వచ్చేయండి అంది రమ. ప్రేమతో అతడు కూతురు వంక చూశాడు. అలాగేనమ్మా, 2-3 ఏళ్ల తర్వాత వచ్చి మీతోనే ఉంటాం అన్నాడు తండ్రి. మర్నాడు పొద్దుటే వాళ్ళని కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఎక్కించి సాగర్, రమ ఇంటికి చేరుకున్నారు. వచ్చే సోమవారం నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు సాగర్. నేను ఒక్కతినే ఇంట్లో ఉండాలి అంది రమ గాబరాగా. ఇరుగు పొరుగు ఫ్లాట్స్లో మన స్నేహితులు ఉన్నారుగా అన్నాడు సాగర్. నాకింకా ఎవరితోటి స్నేహం కాలేదు అన్నదామె. స్నేహం చేసుకుంటే నీకు ఒంటరిగా ఉండవలసిన అవసరం ఏమీ ఉండదు అన్నాడతను. సోమవారం 9 అతడు వెళ్ళిపోయాడు. భోజనం ఎక్కడ చేస్తారు అని అడిగిందామె. మా ఫ్యాక్టరీలో మంచి క్యాంటీన్ ఉంది. 50 పైసలకు అక్కడ చక్కటి భోజనం ఇస్తారు. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ అక్కడే తింటారు అన్నాడతను. చీకటి పడ్డాక అతను తిరిగి వచ్చాడు. ఏడుస్తూ ఆమె అతడికి ఎదురైంది. రమా, ఏమైంది? ఆమె కళ్ళు తుడుచుకుంది. ఏం కాలేదు, ఇంతవరకు తలుపులు మూసుకొని ఒంటరిగా ఉన్నాను. మిమ్మల్ని చూడగానే కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి అన్నదామె. అలా పోదాం పద, బీచ్లో తిరిగితే హాయిగా ఉంటుంది. మీరు కాఫీ తాగాకి వెళ్దాం అన్నదామె. సాగరు మొహం కడుక్కొని కాఫీ తాగాడు. మెల్లగా పడగదిలోకి వెళ్ళాడు. రమ చీర ధరిస్తోంది. అతడి వంక ఆమె సిగ్గుతో చూసింది. కాసేపు హాల్లో ఉండలేరు అన్నదామె కొంటగా. హాల్లో ఉంటే ఈ దృశ్యం కనిపించదుగా అన్నాడు అతను నవ్వుతూ. అతడు ఆమె దగ్గరగా వెళ్ళాడు. ఆమె కళ్ళల్లోకి క్షణకాలం చూస్తూ ఉండిపోయాడు. రమ వయసు 22 ఉంటుంది. నల్లగా ఉన్న చురుకైన పిల్ల. కళ్ళు పెద్దవి. చేతులతో ఆమెను చుట్టేశాడు అతను. ఇస్త్రీ చేసిన చీర నలిగిపోతోంది అన్నదామె. మరో చీర కట్టుకోవచ్చులే అని అతడు ఆమెను బలవంతంగా పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇదంతా తర్వాత చేయొచ్చుగా అన్నదామె. తర్వాత మళ్ళీ చేద్దాం అని అతడు తన దుస్తులు మార్చుకోసాగాడు. ముందు తలుపులకు తాళం వేసి ఇద్దరు కిందకి దిగారు. ఆమె ముందు సీట్ మీద కూర్చుని తలుపు మూసింది. అతడు కారు పోనిచ్చాడు. భార్య తెచ్చిచ్చిన టెలిగ్రామ్ను చదివి వెంకట్రామయ్య సోఫాలో వాలిపోయాడు. ఏమిటండి అని అడిగింది కమల. అతడు జవాబు ఇవ్వలేదు. కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి. భర్తను చూసి ఆమె ఏడవసాగింది. ఏమైందో చెప్పండి అందామె. రమ్మకి యాక్సిడెంట్ అయిందట. వెంటనే రమ్మని సాగర్ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం, వెళ్ళి టికెట్లు బుక్ చేయమనండి ఆమె సలహా ఇచ్చింది. వెంకట్రామయ్య తన సెక్రటరీని పిలిచాడు. రాము పరిగెత్తుకొచ్చాడు. మద్రాసుకు 2 టికెట్లు బుక్ చేయి, ఇవాళ మెయిల్కి. అలాగే సార్ అని రాము వెళ్ళిపోయాడు. వెంకట్రామయ్య భార్య మెయిల్ ఎక్కి మద్రాసుకు వెళ్ళారు. 4వ అంతస్తులో ఉన్న ఫ్లాట్కు చేరుకున్నారు. తలుపులు తెరిచాడు సాగర్. అమాంతంగా మామగారిని కౌగిలించుకున్నాడు. వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఏమైంది, అమ్మాయి ఎక్కడుంది,
ప్రశ్నించాడు వెంకట్రామయ్య. మొన్న రాత్రి బాల్కనీ నుంచి రమ జారి కింద పడిపోయింది. భయంకరమైన కేక వినే నేను బాల్కనీ వైపు పరిగెత్తాను. అక్కడెవ్వరూ లేరు. అనేక మంది అరుస్తున్నారు. చంద్రకాంతిలో కింద పడిన ఆకారం నాకు కనపడింది. కిందకు పరిగెత్తాను. ఏడుస్తూ ఆమె మీద పడిపోయాను అన్నాడు సాగర్. కమల ఏడవసాగింది. వెంకట్రామయ్య అల్లుడు వంక చూశాడు. సాగర్ గడ్డం మాసింది. గుడ్డలు మాసి ఉన్నాయి. విచార వదనంతో నీరసంతో ఉన్నాడు. రమ ఎక్కడుంది? పోలీసులు ఆమె శవాన్ని పరీక్షకు పంపారు. ఇవాళ మనకిచ్చేస్తారు. వెంకట్రామయ్య హాల్లోని సోఫాలో కూర్చుండిపోయాడు. లోపలికెళ్ళి 2 గ్లాసుల్లో మంచినీళ్లు తెచ్చి వాళ్ళకిచ్చాడు సాగర్. వెంకట్రామయ్య భార్య మంచినీళ్ళని తాగేశారు. ఏ బాల్కనీలోంచి పడింది? ముందు వైపున్న బాల్కనీకేసి ముగ్గురు నడిచారు. అక్కడ నేల మీద అరటి తొక్కలు పడున్నాయి. ఆ తొక్కలు ఎవరక్కడ పడేశారు? రమ్మ పడేసి ఉంటుంది. బాల్కనీలోకి నడిచి పెట్టగోడ పక్కనే నిలబడి వెంకట్రామయ్య కిందకు చూశాడు. తటాలన కళ్ళు తిరిగి అతడు కూడా పక్కకు పడబోయాడు. సాగర్ అతడిని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళాడు. భార్య పక్కనే సోఫాలో కూర్చుని ఆమె మీద చేయి వేశాడు వెంకట్రామయ్య. ఇంక మన అమ్మాయి లేదే ఈ లోకంలో. గెంతుతూ హుషారుగా జీవించే రమ పైకి శాశ్వతంగా గెంతేసింది అన్నాడు ఆయన ఏడుస్తూ. ముగ్గురు హాల్లో ఏడుస్తూ కూర్చున్నారు. 10 నిమిషాల తర్వాత సాగర్ కంఠం హాల్లో ధ్వనించింది. ఉద్యోగం మాని నేను మరో చోటకు వెళ్ళిపోతాను. ఈ పట్టణంలో ఉండలేను. ఇక్కడుంటే నాకు రమ్మ గుర్తుకొస్తూ ఉంటుంది అన్నాడతను. ఎక్కడికి పోయినా నువ్వు ప్రేమించిన భార్య నీకు జ్ఞాపకం రాకుండా ఉంటుందా? అడిగాడు వెంకట్రామయ్య. కాసేపు సాగర్ మాట్లాడలేదు. మామగారు అది నిజమే, అయినా ఇక్కడికంటే మరో చోటుకు పోవడం మంచిది అని అనిపిస్తోంది అని అన్నాడు అతను. చూద్దామన్నాడు వెంకట్రామయ్య. సాగర్ ఫ్లాట్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్లోకి వెళ్ళాడు ఇన్స్పెక్టర్ బాండ్. రామచంద్రన్ అతడి భార్య ఇన్స్పెక్టర్ బాండ్ని కూర్చోమన్నారు. రామచంద్రన్ ఒక బేకరీలో పనిచేస్తున్నాడు. మీ పేరు? రామచంద్రన్. ఈమె నా భార్య మల్లిక. ఎదుట ఫ్లాట్లో ఉండే సాగర్ రమలతో మీకు బాగా పరిచయం ఉందా? అంతగా లేకపోవచ్చు, అయినా వాళ్ళు రోజు మాకు కనిపించేవారు. ఒక్కోసారి లిఫ్ట్లో కలిసి పైకి వచ్చేవాళ్ళం. భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉండేవారా? ప్రశ్నించాడు బాండ్. రామచంద్రన్ పెద్దగా నవ్వాడు. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు సార్. ఆఫీస్ నుంచి రాగానే ఇద్దరు కారులో ఎక్కడికో ఒకడికి వెళ్ళిపోయేవారు. 8 తర్వాత తిరిగి వచ్చేవారు. వాళ్ళ మొహాలు చూస్తే ఆనందంతో మెరిసిపోతూ ఉండేవి. ఇన్స్పెక్టర్ బాండ్ మల్లిక వైపు చూశాడు. రమ మీ ఇంటికి వచ్చిందా? ఆమె రాలేదు. నేనే ఒకసారి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాను. చాలా మంచిది. ప్రేమించి ఆమె సాగర్ గారిని పెళ్ళాడింది. ఇద్దరు హాయిగా జీవిస్తున్నారు. కానీ విధి ఆమెను అకాలంగా ఎత్తుకుపోయింది అన్నది ఆమె. ఇన్స్పెక్టర్ బాండ్ చూపు రామచంద్రన్ మీదకు వెళ్ళింది. ఆనాటి రాత్రి మీరు విన్నది చూసింది చెప్పండి. రాత్రి 10 దాటింది. బయట నుంచి ఒక స్త్రీ భయంకరంగా అరిచింది. కాసేపట్లో నేల మీద ఏదో పడిన చప్పుడు వినపడింది. నేను బాల్కనీలోకి పరిగెత్తాను. కిందకు చూశాను. రోడ్డు లైట్లు వెలుగుతున్నాయి. నేల మీద ఎవరో పడి ఉన్నారని తెలుసుకున్నాను. ఎవరో తెలియదు. తలుపేసుకొని ఇంట్లో ఉండమని నా భార్యని హెచ్చరించి కిందకెళ్ళాను. లిఫ్ట్ కిందకు దూసుకుపోయింది. అందువల్ల మెట్లమ్మట గబగబా దిగాను. ప్రొసీడ్. బయటికి వెళ్ళాను. అప్పటికప్పుడే చాలామంది కింద ఉన్నారు. ఆ స్త్రీ మీద పడి సాగర్ గారు పిచ్చివాళ్లాగా ఏడుస్తున్నారు. కింద పడిన ఆయన భార్యను అప్పుడు చూశాను. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. సాగర్ గారిని ఓదారుస్తూ ఆయనకి ధైర్యం చెప్తూ పోలీసులు వచ్చేదాకా కిందనే ఉన్నాను అన్నాడు రామచంద్రన్. మీరు ఎంతకాలం నుంచి ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నారు? 5 ఏళ్ళు దాటింది. ఈ 5 ఏళ్లలోనూ అటువంటి యాక్సిడెంట్స్ ఏమన్నా అయ్యాయా?
లేదు సార్, ఒక కోతి కింద పడి చచ్చిపోయింది అంది మల్లిక. ఇన్స్పెక్టర్ ఆమె వైపు తిరిగి చూశాడు. అదెలా జరిగింది? ఇక్కడ ఫ్లాట్లోకి కోతులు వస్తూ ఉంటాయి. వెనక వైపు బాల్కనీలోకి ఒకనాడు ఒక కోతి వచ్చింది. తలుపు తెరిచి ఉంది. కోతి వంటిట్లోకి వెళ్ళింది. అక్కడున్న జామ్ బాటిల్ దాన్ని కంటపడింది. మూత తీసేసి అది జామును మెక్కుతోంది. ఇంతలో ఇంటావిడ అక్కడికి వచ్చి కోతిని చూసింది. కర్రతో కొట్టడానికి వెళ్ళింది ఆమె. కోతి గాబరాగా బాల్కనీలోకి పరిగెత్తింది. జామ్ బాటిల్ని వదలలేదు కోతి. అక్కడి నుంచి బయటికి దూకింది. చేతిలో జామ్ బాటిల్ ఉండడం వల్ల కోతి నీళ్ల గొట్టాన్ని పట్టుకోలేకపోయింది. కోతి కిందపడి చచ్చిపోయింది. జామ్ బాటిల్ నేల మీద పడి పగిలి ముక్కలైపోయింది అన్నది మల్లిక. ఏ ఫ్లాట్లో జరిగింది అది? 4వ అంతస్తులో ఉన్న ఫ్లాట్లోనే. ఆ ఫ్లాట్ నెంబరు నాకు తెలీదు. అందరం వెళ్ళి కోతిని చూసొచ్చాం అందామె. వాళ్లకు థ్యాంక్స్ చెప్పి ఇన్స్పెక్టర్ బాండ్ బయటికి నడిచాడు. ఎదురుగా ఉన్న ఫ్లాట్ తలుపులను తట్టాడు. సాగర్ తలుపు తెరిచాడు. మీరా ఇన్స్పెక్టర్, కమిన్ అన్నాడతను. హాల్లో ఉన్న రమ తల్లిదండ్రులను సాగరు ఇన్స్పెక్టర్కు పరిచయం చేశాడు. వెంకట్రామయ్యకు వినయంగా ఇన్స్పెక్టర్ నమస్కరించాడు. మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను సార్ అన్నాడు ఇన్స్పెక్టర్ బాండ్. సాగరు తన పడక గదిలోకి వెళ్ళిపోయాడు. మీ అమ్మాయి మీకు ఉత్తరాలు అవి రాస్తూ ఉండేదా అని అడిగాడు ఇన్స్పెక్టర్. ఉత్తరాలు రాసేది. వారానికి ఒకసారి ఎస్టీడీ కాల్ చేసి మాతో మాట్లాడేది. ఆమె భర్తతో ఆనందంగా కాపురం చేసేదా? వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్ళాడారు. పెళ్ళయ్యాక వాళ్లతో నేను, నా భార్య ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళాం. రమంటే సాగర్కి ప్రాణం. ఈనాడు అతడు గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. బాల్కనీలోంచి జారిపడ్డం ఎప్పుడో కానీ జరగదు. అదంతా ఫేట్ ఇన్స్పెక్టర్. అంతా తనే చేస్తున్నానని మనిషి అహంభావంతో గర్విస్తాడు. మనిషి చేసేది సున్నా అని అనిపిస్తోంది నాకు. జరగవలసినవి విధి రాత ప్రకారం సాగిపోతూనే ఉంటాయి అన్నాడు వెంకట్రామయ్య. ఇన్స్పెక్టర్ బాండ్ అతడి వైపు నవ్వుతూ చూశాడు. సాగర్కి మీరు ఎక్కువగా కట్నం ఇచ్చారా? ఇవ్వలేదు. రమను ప్రేమిస్తున్నాను, పెళ్ళాడతాను అని అన్నాడు. నన్ను కట్నం అడగలేదు. రమ నా ఏకైక పుత్రిక. అందువలన సాగర్కి అంబాసిడర్ కారు కొనిచ్చాను. కొంత డబ్బు కూడా ఇచ్చాను. మీరు ఏం దర్యాప్తు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నా ఆస్తి అంతా నా కూతురికే వెళ్తుంది. ఆమె ఇలా మరణించడం మూలంగా సాగర్కి వచ్చే లాభం ఏమీ లేదు. నా కూతురు లేకపోవడం వల్ల సాగర్ మాకు దూరం కావచ్చు. అతడు చాలా మంచివాడు. నాకు మరో కూతురు ఉంటే ఆమెను అతడికిచ్చే పెళ్లి చేసేవాడిని. కానీ ఆ అదృష్టం దైవం నాకు ఇవ్వలేదు అన్నాడు వెంకట్రామయ్య. ఇన్స్పెక్టర్ బాండ్ అంతా మౌనంగా విన్నాడు. ఆమె రాసిన ఈ ఉత్తరాలు చూడండి అన్నాడు వెంకట్రామయ్య. 1/2 డజన్ ఉత్తరాలను ఇన్స్పెక్టర్ బాండ్ వేగంగా చదివాడు. రమ చాలా ఆనందంగా ఉంది. స్వర్గంలో ఉన్నట్టు జీవితం గడిచిపోతోంది. ఉత్తరాలు అతడు తిరిగిచ్చేశాడు. మీరు ఇక్కడ కొంతకాలం ఉంటారా సార్? ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. అల్లుండి గురించి నాకు బెంగగా ఉంది. అతడు యువకుడు. వయసు 27 ఉంటుంది. రమపోయాక అతడు బ్రతికి ఉంటాడా అనే నాకు కూడా అనుమానంగానే ఉంది. అతడు ఈ విషయం తేల్చుకున్నాక మేం మా ఊరు వెళ్ళిపోతాం అన్నాడు వెంకట్రామయ్య. సాగర్ హాల్లోకి వచ్చాడు. మిస్టర్ సాగర్, శవ పరీక్ష పూర్తయింది. మీరు మీ భార్య శవాన్ని వాళ్ళ 2ంటికి తీసుకెళ్ళొచ్చు అన్నాడు ఇన్స్పెక్టర్ బాండ్. సాగర్ జవాబు ఇవ్వలేదు. ఇలా కూర్చో సాగర్ అన్నాడు వెంకట్రామయ్య. మామగారి పక్కనే సాగర్ కూర్చున్నాడు. ఇన్స్పెక్టర్ బాండ్ బయటికి నడిచాడు. సాగర్, అమ్మాయి శవాన్ని మనిద్దరం వెళ్ళి తీసుకొద్దాం అన్నాడు వెంకట్రామయ్య. సాగరు తలాడించాడు. రమ శవాన్ని దహనం చేసి 6ంటికి వెంకట్రామయ్య, సాగర్ తిరిగొచ్చారు.
కాళ్ళు చేతులు కడుక్కున్నారు. ఎదుటి ఫ్లాట్లో ఉండే మల్లిక కాఫీ తెచ్చి వాళ్ళిద్దరికీ ఇచ్చింది. వద్దమ్మా అన్నాడు వెంకట్రామయ్య. నాలో ఆకలి చచ్చిపోయింది అన్నాడు సాగర్. కమల అల్లుడి వైపు చూసింది. సాగర్, మనందరం ఎంత ఏడ్చినా రమ తిరిగి రాదు, ధైర్యం తెచ్చుకో అందామె. వెంకట్రామయ్య కాఫీ గ్లాసును అందుకుని సాగర్కి ఇచ్చాడు. మరో గ్లాసు తను తీసుకున్నాడు. కమల మరో గ్లాసు అందుకుంది. అందరూ కాఫీ తాగారు. మల్లిక దగ్గరగా వెళ్ళి కమల వైపు చూసింది. నేను రాత్రి భోజనం తెచ్చిస్తాను, మీరు వండకండి అంది మల్లిక. ఆమెను పట్టుకుని కమల బోరుమని ఏడవసాగింది. అర్ధాకలిగా తిని వెంకట్రామయ్య కమల హాల్లో పడుకున్నారు. సాగర్ బాల్కనీలో నేల మీద కూర్చున్నాడు. 11 దాటింది. కమల భర్తను మెల్లగా తట్టింది. వెళ్ళి అల్లుణ్ణి ఓదార్చండి, తన గదికి వెళ్ళి పడుకోమనండి అందామె. వెంకట్రామయ్య లేచాడు. బాల్కనీలోకి వెళ్ళాడు. నేల మీద కూర్చునున్న సాగర్ వైపు చూశాడు. సాగర్, వెళ్ళి నీ గదిలో పడుకో అన్నాడతను. ఈ బాల్కనీని వదలబుద్ధి కావడం లేదు అన్నాడు సాగర్. నేల మీద ఉన్న అరటిపండు తొక్కల వైపు వెంకట్రామయ్య చూశాడు. ఇవి ఇంకా ఇక్కడే ఉన్నాయా? పోలీస్ ఇన్స్పెక్టర్ ఇలాగే ఉంచమన్నాడు, ఇప్పుడు అవసరం లేదు అన్నాడు సాగర్. ఆ తొక్కలు కసితో బయటకి పారేసి వెంకట్రామయ్య అల్లుడు పక్కనే కూర్చున్నాడు. సాగర్, నువ్వు బ్రతికుండాలి. అమ్మాయిని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకుని ఏ అఘాయిత్యమో చేయకూడదు. నా చేతిలో చెయ్యేసి చెప్పు. సాగర్ ఏడవసాగాడు. నువ్వు యువకుడువు, మళ్ళా పెళ్లి చేసుకొని సుఖంగా జీవించు అన్నాడతను. వెంకట్రామయ్య చెయ్యిని సాగర్ పట్టుకున్నాడు. నేను బ్రతుకుంటాను, కానీ దయచేసి నా పెళ్లి సంగతి ఎత్తొద్దు. నా హృదయంలో రమరూపం జ్యోతిలా వెలుగుతోంది అన్నాడతను. పడుకుందు గాని పద. ఇద్దరూ లేచారు. ఆనాటి రాత్రి అమ్మాయి ఒంటరిగా ఈ బాల్కనీలోకి ఎందుకు వచ్చింది అని అడిగాడు వెంకట్రామయ్య. ఇద్దరం అరటిపళ్ళు తిన్నాం. తొక్కల్ని ఆమె బాల్కనీలోకి విసిరేసింది. అలా విసరడం ప్రమాదకరం అవుతుందేమో, వాటిని బయట పారేయడానికి బాల్కనీలోకి వెళ్ళుంటుంది. ఆమె అరుపు విన్నాక నేను పరిగెత్తుకొచ్చాను, కానీ ఏం లాభం? అప్పటికంతా అయిపోయింది. నా ప్రాణం, నా ఊపిరి అయిన రమ కింద పడిపోయింది అన్నాడతను. సాగర్ బాల్కనీ పెట్టగోడ మీద వాలబోయాడు. అతడిని బలంగా పట్టుకొని వెంకట్రామయ్య పడగదిలోకి తీసుకెళ్ళాడు. సాగర్, పడుకో, నిద్ర రావాలిగా అన్నాడు సాగర్. నిద్రపోతే రమ్మను నువ్వు కలలో కూడా కలుసుకోవచ్చు, మేల్కుంటే నరకం. నిద్రే నీకు మంచిది అన్నాడు వెంకట్రామయ్య. మీరు చెప్పింది నిజమే, ఇటుపైన కలల్లోనే రమను కలుసుకోగలను అన్నాడు సాగర్. వెంకట్రామయ్య మెల్లిగా హాల్లోకి నడిచాడు. నేల మీద తన భార్య పక్కనే పడుకున్నాడు. ఇక్కడ నేను ఉండలేనండి, విజయవాడ వెళ్ళిపోదాం అంది కమల. 2-3 రోజుల్లో వెళ్ళిపోదాం అన్నాడు వెంకట్రామయ్య. సెంట్రల్ స్టేషన్కి వెళ్ళి సాగరు వాళ్లకు వీడుకోలు చెప్పాడు. కంపార్ట్మెంట్లో వాళ్లతో కొంతసేపు కూర్చున్నాడు. సాగర్, నీకు ఉత్తరాలు రాస్తూ ఉంటాను, జవాబు రాస్తూ ఉండే అన్నాడు వెంకట్రామయ్య. రాయండి, మీకంటే ఆప్తులు నాకు ఈ లోకంలో ఎవరున్నారు? కానీ నేను బాంబే పోతున్నాను. నేను అక్కడ సెటిల్ అయ్యాక నా అడ్రస్ రాస్తాను, ఆ అడ్రస్కు రాయండి అన్నాడు సాగర్. నువ్వు ఎక్కడున్నా నీ గురించి సమాచారం నాకు చేరుతూ ఉండాలి అన్నాడు వెంకట్రామయ్య. చేరేటట్టు నేను చూస్తాను అన్నాడు అతను. సాగర్ తన ఫ్లాట్కి తిరిగి వచ్చాడు. గదులన్నీ తిరిగి చూశాడు. హాల్లోకి వెళ్ళాడు. ఎవరో తలుపు తట్టాడు. అతను తెరిచాడు. ఇన్స్పెక్టర్ బాండ్ లోపలికి వచ్చాడు. రండి, కూర్చోండి ఇన్స్పెక్టర్ అన్నాడు సాగర్. రమ ప్రమాదవశాత్తు మరణించిందని నిర్ణయించబడింది. ఎటుపైన మీరు మీ ఇష్ట ప్రకారం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నాడు ఇన్స్పెక్టర్ బాండ్. మీ దర్యాప్తు ముగిసినట్లేనా? ముగిసింది. ఇన్స్పెక్టర్, టీ తాగుతారా? మీరు తయారు చేస్తారా? ఇటుపైన నేనే చేసుకోవాలిగా అన్నాడు సాగర్ నవ్వుతూ. వద్దులేండి అని ఇన్స్పెక్టర్ బాండ్ బయటికి వెళ్ళిపోయాడు.
సాగర్ కిటికీ ముందుకు వెళ్ళి బయటికి చూశాడు. పోలీస్ జీప్ కనిపిస్తోంది. ఇన్స్పెక్టర్ బాండ్ కూర్చోగానే జీప్ కదిలింది. కాసేపట్లో జీప్ మాయమైంది. ఆలోచిస్తూ సాగర్ సిగరెట్ వెలిగించాడు. పొగ పీల్చి వదులుతూ సోఫాలో కూర్చున్నాడు. వారం రోజుల పాటు సాగర్ చాలా బిజీగా ఉన్నాడు. అంబాసిడర్ కారును అమ్మేశాడు. తన భార్య దుస్తులను మూర్ మార్కెట్లో అమ్మేశాడు. తన ఫ్లాట్ వదిలేశాడు. దాదర్ ఎక్స్ప్రెస్లో బాంబేకి చేరుకున్నాడు. హోటల్లో ఉంటూ నివసిస్తున్న ఇళ్ల కోసం అతడు వెతకసాగాడు. రాజ్ బిల్డింగ్స్లో ఒక ఫ్లాట్ అతడికి దొరికింది. ఆ ఫ్లాట్ 5వ అంతస్తులో ఉంది. డబ్బు చెల్లించి అతడు ఆ ఫ్లాట్కు మారిపోయాడు. వెంకట్రామయ్యకు ఉత్తరం రాశాడు. తన కొత్త అడ్రస్ ఇచ్చాడు. తరచూ ఉత్తరాలు రాయమన్నాడు. 10 రోజులు తిరిగే లోపల అతడికి వెంకట్రామయ్య జవాబిచ్చాడు. సాగర్, నువ్వు ఎక్కడున్నా నా అల్లుడివే. నువ్వు వృద్ధిలోకి వచ్చావని తెలిస్తే నేను ఆనందిస్తాను. ఎవ్వరూ ఊహించని పరిస్థితిలో నా కూతురు వెళ్ళిపోయింది. నువ్వు ధైర్యంగా బ్రతుకు. ఆమె నీ హృదయంలో శాశ్వతంగా జీవిస్తుంది అని రాశాడు వెంకట్రామయ్య. సాగర్ తనలో తానే నవ్వుకున్నాడు. సిగరెట్ వెలిగించాడు. పొగ వదులుతూ తన ఫ్లాట్లోంచి బయటికి నడిచాడు. నెలలు దొర్లిపోయాయి. వెంకట్రామయ్య తరచూ బాంబేకి ఉత్తరాలు రాస్తున్నాడు. 2-3 సార్లు జవాబులు వచ్చాయి. తర్వాత జవాబులు లేకుండా పోయాయి. సాగర్కి ఏమైంది? అతడెందుకు జవాబు ఇవ్వడం లేదు? ఏమైందో తెలుసుకోవాలని వెంకట్రామయ్య రోజు ఒక ఉత్తరం రాయసాగాడు. కొన్ని రోజుల తర్వాత బరువైన కవర్ ఒకటి అతడికి వచ్చింది. కవర్ను చింపి లోపల ఉన్న తన ఉత్తరాల వంక అతడు ఆశ్చర్యంగా చూశాడు. కవరులో టైప్ చేసిన ఒక ఉత్తరం ఉంది. దాన్ని అతడు చదవసాగాడు. డియర్ సార్, మీ నుంచి ఉత్తరాలు ఇక్కడికి రోజు వస్తున్నాయి. ఇంతకుముందు ఈ ఫ్లాట్లో సాగర్ అనే వ్యక్తి ఉండేవాడని విన్నాను. అతడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో నాకు కూడా తెలియదు. మీరు రాసిన ఉత్తరాలన్నీ మీకే పంపిస్తున్నాను. ఇటుపైన నా అడ్రస్కి రాయకండి. గజిబిజిగా ఉంది సంతకం. ఎంతసేపు చూసినా పేరు స్పష్టంగా తెలియడమే లేదు. వెంకట్రామయ్య తీవ్రంగా ఆలోచించసాగాడు. మద్రాసులో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసిన సాగర్ బాంబే వెళ్ళిపోయాడు. అక్కడ ఉద్యోగం దొరకలేదేమో, మరెక్కడికో వెళ్ళాడు. త్వరలో సాగర్ నుంచి తనకు ఉత్తరం రావచ్చు. నెలలు గడిచిపోయినా సాగర్ నుంచి ఉత్తరం రాలేదు. వెంకట్రామయ్య ఆప్యాయంగా పక్కనున్న కమల మీద చెయ్యేశాడు. కమల, నాకు భయంగా ఉందే. సాగర్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. ఎక్కడో క్షేమంగా ఉండి ఉంటాడులేండి. మరో అమ్మాయి అతడికి దొరికి ఉంటుంది. అన్నీ మర్చిపోయి ఉండొచ్చు అంది కమల. సాగర్ అలాంటి వాడు కాడు. అలా ఊహించుకుంటూ కూర్చోండి. తర్వాత మనకే నిజం తెలుస్తుంది. సాగర్ యువకుడు. రమ పోయిన కొంతకాలం పాటు బాధాకరంగా ఉంటుంది. తర్వాత తన భవిష్యత్తు కోసం అతను పాటుపడతాడు. మళ్ళా ఎవరినో ఒకరిని పెళ్ళాడుతాడు అందామె. అంతేనంటావా అన్నాడు వెంకట్రామయ్య. సాగర్ని గురించి అనవసరంగా ఆలోచించి బాధపడకండి. రమ ఉన్నంతకాలం అతడు మన అల్లుడు. ఇప్పుడు ఎవరల్లుడో అంది కమల నిశ్చయంగా. ఆమె వేగంగా నడుస్తోంది. ఆమె చేతిలోని పుస్తకం ఒకటి కింద పడింది. అప్పుడే బస్సు వచ్చింది. ఆమె బస్సులోకి ఎక్కేసింది. బస్సు కదిలింది. వెనక నుంచి అతడు ఆమెను చూశాడు. నేల మీద పడి ఉన్న పుస్తకాన్ని తీసి చూశాడు. మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్. ఆమె లిటరేచర్ స్టూడెంట్ అయి ఉండాలి. చక్కటి అక్షరాల్లో ఆమె పేరు రాయబడి ఉంది. మిస్ లలిత కలేర్కర్. వెళ్ళిపోతున్న బస్ వైపు అతడు నిస్సహాయంగా చూశాడు. ఆమె ప్రతిరోజు ఇదే బస్ స్టాప్లో బస్సు ఎక్కుతూ ఉండాలి. మర్నాడు సాయంత్రం అదే బస్ స్టాప్ దగ్గర అతడు నిలబడి ఉన్నాడు. 6 కావస్తోంది. ఆమె ఇంకా రాలేదు. ఇంతకుముందే ఆమె వెళ్ళిపోయిందేమో. 6:30 వరకు చూసిపోవాలని అతడు నిశ్చయించుకున్నాడు. 6 దాటి 10 నిమిషాలు కాగానే ఆమె ముఖం అతడికి కనిపించింది. అతడు ఎదురుగా వెళ్ళి
నవ్వుతూ ఆమె వంక చూశాడు. మిస్ అన్నాడతను. ఆమె చిరాగ్గా అతడి వంక చూసింది. మిస్ లలిత, నిన్న మీరు ఒక బుక్ను ఎక్కడ పారేసుకున్నారు? పారేసుకోలేదు, పడిపోయింది అన్నదామె. అతడు ఆ పుస్తకాన్ని ఆమెకిచ్చాడు. మిస్టర్, చాలా థ్యాంక్స్ అందామె. నా పేరు సాగర్ అన్నాడతను. ఈ బుక్ మళ్ళా దొరుకుతుందని నేను అనుకోలేదు. ఐఎమ్ సో లక్కీ అన్నదామె. అలా వెళ్ళి టీ తాగుదాం రండి అన్నాడతను. కాలేజీలో ఆలస్యమైంది, ఇంటికి పోవాలి అన్నదామె. ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. పొరపాటున నేలపడిన పుస్తకం నన్ను మీకు పరిచయం చేసింది. ఎందుకో అదే జీవితంలో ఉన్న మిస్టరీ అన్నాడతను. నవ్వుతూ ఆమె అతడి వైపు చూసింది. మీరేం చేస్తున్నారు? కళింగ ఇంజనీర్స్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాను. పదండి, తొందరగా మనం తాగేయాలే అందామె. ఇద్దరూ రోడ్డు వారగా నడిచారు. ఒక రెస్టారెంట్లోకి దూరారు. మామూలుగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. బ్యారర్ వచ్చాడు. ఏదైనా తినండి అన్నాడతను. ప్లీజ్, నాకు ఆకలిగా లేదు, టీ మాత్రం తెమ్మనండి అన్నదామె. మీరు మొహమాట పడుతున్నారు అన్నాడతను. నన్ను బలవంతం చేయకండి. అతను టీ ఆర్డర్ ఇచ్చాడు. కాసేపట్లో 2 కప్పుల్లో టీ వచ్చింది. మీరు చాలా అందంగా ఉన్నారు అన్నాడతను. మీరు సినిమా హీరోలా ఉన్నారు. మొదట్లో మీరు ఒక యాక్టర్ అయి ఉంటారు అని అనుకున్నాను అందామె. ఇద్దరూ టీ సేవిస్తూ మాట్లాడసాగారు. చీకటి పడింది. రోడ్ లైట్లు వెలుగుతున్నాయి. వాళ్ళు బయటకు వచ్చేసరికి 7 దాటింది. ఆటోలో మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపేస్తానే అన్నాడతను. చాలా ఖర్చు అవుతుంది అందామె. అతడు ఆటో పిలిచాడు. ఆమె ఎక్కగానే పక్కనే కూర్చున్నాడు. శాంతా క్రూజ్కి పద అన్నాడతను డ్రైవర్తో. ఆటో దూసుకుపోయింది. హాల్లోని లైటు వెలుగుతోంది. కలేర్కర్ అతడి భార్య శాంత కూతురు వైపు చూశారు. లలిత ఎక్కడో రోడ్డు మీద కనిపించిన యువకుణ్ణి పెళ్ళాడతాను అని అనడంలో అర్థం లేదు. అతడు మరొక రాష్ట్రం వాడు. మన భాష అతడికి రాదు అన్నాడు తండ్రి. భాషకేముంది నాన్న, అతడు మరాఠీ నేర్చుకోగలడు. నేను కూడా ఇంగ్లీష్ నేర్చుకోలేదు అంది లలిత. ప్రేమలో పడ్డవాళ్ళు మీరు ఏం చెప్పినా వినరండి అంది శాంత. లలిత తండ్రి వంక సూటిగా చూసింది. గతంలోకి వెళ్ళి ఆలోచించండి. 3 ఏళ్ల క్రితం అక్కయ్య ఒక 60 యువకుడిని ప్రేమించింది. మీతో చెప్పింది. మీరు ఒప్పుకోలేదు. ఆమె ఏం చేసిందో మీకు జ్ఞాపకం ఉందిగా? కలేర్కర్ కోపంగా ఆమె వైపు చూశాడు. ఆమెలా అతడితో లేచిపోతానని నన్ను భయపెడుతున్నావా అని అరిచాడతను. నిన్ను అమ్మని నేనెప్పుడు భయపెట్టను నాన్న అంది లలిత. అయితే నువ్వు చెప్పేదేంటి? సాగర్ ఈ పట్నంలో ఉద్యోగంలో ఉన్నాడు. నెలకు 2000 జీతం. చిల్లిగవ్వ కట్నం అడగకుండా నన్ను పెళ్ళాడతానంటున్నాడు. అంతకంటే మనకేం కావాలి అంది లలిత. అతడిని నేను చూడాలి, అతడితో మాట్లాడాలి. అంతవరకు నేనేం చెప్పలేను అన్నాడు తండ్రి. అతడిని రేపే ఇంటికి రమ్మంటాను అంది లలిత. తొందరపడకమ్మా, మంచి రోజు చూసి నేను చెప్తాను, అప్పుడు రమ్మను అన్నాడతను. అలాగే నాన్న అంది లలిత. అమ్మాయి కట్నం లేకుండా పెళ్ళాడతామని ఎందరో అంటారు. తర్వాత అతని తల్లిదండ్రులు నిన్ను 30 తిప్పలు పడతారు. ఇది తేలేదు అది తేలేదని నిన్ను వేధిస్తారు అన్నాడు కలేర్కర్. ఆ బాధ లేదు నాన్న, సాగర్కి తల్లిదండ్రులు లేరు అందామె. అయితే చూద్దాం తర్వాత అన్నాడు తండ్రి. సాగర్తో లలిత పెళ్ళైపోయింది. హనీమూన్ కోసం గోవా వెళ్ళారు. 2 వారాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. మేము మా ఫ్లాట్కి వాళ్ళు వెళ్ళిపోతాం అన్నాడు సాగర్. తొందర ఏంటి? లలితను చూడకపోతే మాకు తోచదు అన్నాడు కలేర్కర్. నేను ఆఫీస్కి వెళ్ళాక రోజు ఇక్కడికి రావచ్చు అన్నాడు సాగర్. ఆనాటి రాత్రి సాగర్ తన భార్యను తన ఫ్లాట్కు తీసుకుపోయాడు. నీళ్ల సౌకర్యం సరిగా లేక అతడు రాజ్ బిల్డింగ్స్లోని ఫ్లాట్ను వదిలేసి కామార్ద్ భవనంలో మరో ఫ్లాట్ తీసుకున్నాడు. కలేర్కర్ ఫ్లాట్ను చూసి సంతోషించాడు. ఫ్లాట్ విశాలంగా ఉంది. మెట్లు దిగవలసిన అవసరమేం లేదు.
24 గంటలు లిఫ్ట్ సౌకర్యం ఉంది. టైం 8 దాటింది. అందరూ అక్కడే భోజనాలు చేశారు. తర్వాత కొంచెంసేపు అందరూ హాల్లో కూర్చున్నారు. ముచ్చటగా మాట్లాడుతూ మేము ఇంక వెళ్ళిపోతాం అన్నాడు కలేర్కర్. సాగర్, లలిత కిందకి వెళ్ళి వాళ్లకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. కలేర్కర్ తన కారును పోనిచ్చాడు. లలిత, సాగర్ పైకి చేరుకున్నారు. ఇద్దరు అరటిపళ్ళు తింటున్నారు. తొక్కలను సాగర్ బాల్కనీలో ఉన్న తుక్కు డబ్బాలో పడేశాడు. తలుపులన్నీ మూసి వాళ్ళు పడగదిలో చేరుకున్నారు. బయట పౌర్ణమి చంద్రుడు అఖండంగా ప్రకాశిస్తున్నాడు. చల్లని కాంతి. ముందు బాల్కనీ తలుపును తెరిచాడు సాగర్. బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడు. నవ్వుతూ ఆమె కూడా వచ్చి పక్కనే నిలబడింది. రోడ్డుకు అటువైపున ఎదురుగా మరో భవనం ఉంది. ఎదుటి భవనంలో కొందరు బాల్కనీల్లో నిలబడి మాట్లాడుకుంటున్నారు. రాత్రిళ్ళు ఈ బాల్కనీలో జాగ్రత్తగా ఉండాలి, కింద పడితే బ్రతికుండం అన్నాడు సాగర్. బాల్కనీ పెట్టగోడ తొడల దాకా ఉంది, కింద పడ్డం కష్టం అంది లలిత నవ్వుతూ. అతడు రోడ్డు వైపు చూశాడు. కార్లు దూసుకుపోతున్నాయి. చటుక్కున సాగర్ కళ్ళు మూసుకున్నాడు. సాగర్, ఏమిటలా ఉన్నావు? ఇంత పైనున్న బాల్కనీలో నుంచుంటే భయం వేస్తుంది అన్నాడు అతను. ఆమె నవ్వింది. ఎందుకు భయం? లైట్ హౌస్ పైదాకా నేను ఎన్నోసార్లు ఎక్కాను అందామె. ఒంటరిగానా? నా క్లాస్మేట్స్తో పైనుంచి కిందకు చూసేదాన్ని. థ్రిల్లింగ్. నాకు కళ్ళు తిరుగుతాయి. సాగర్, అయితే 4వ అంతస్తులో ఉన్న ఈ ఫ్లాట్ వదిలేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ తీసుకుందాం అన్నదామె. వద్దు అన్నాడతను. భయమంటావు? వద్దంటావు. నాలోని భయాన్ని ఈ ఫ్లాట్లోనే ఉండి జయించాలి అన్నాడతను. నేను పక్కనుంటే మీకేం భయం ఉండదు అన్నదామె. అతడు ఆమెను కౌగలించుకోబోయాడు. ఎదురుగా ఫ్లాట్ వైపు ఆమె చూసింది. వాళ్ళు చూస్తారు, లోపలికి పోదాంరా అందామె. ఆమె వెనకే అతడు లోపలికి నడిచాడు. ఆమె బాల్కనీ తలుపులు మూసేసింది. 4 నెలలు గడిచిపోయాయి. కలేర్కర్ గాఢ నిద్రలోంచి లేచాడు. మ్రోగుతున్న టెలిఫోన్ వైపు చూశాడు. కిందకి దిగి రిసీవర్ని అందుకున్నాడు. హలో, ఎవరు? కలేర్కర్ గారా? అవును అన్నాడతను. నేను కామ్దార్ భవన్ నుంచి మాట్లాడుతున్నారు. మీరు వెంటనే ఇక్కడికి రండి అందో కంఠం. ఏమైంది? వెంటనే రండి అన్నది ఆ కంఠం. అటువైపు రిసీవర్ పెట్టేయబడింది. కలేర్కర్ రిసీవర్ పెట్టేసి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఏమై ఉంటుంది? లలిత సాయంత్రం దాకా తన ఇంట్లో కూర్చుని తన ఫ్లాటుకు వెళ్ళింది. గత 4 మాసాల నుంచి లలిత జీవితం ఆనందంగా సాగిపోతోంది. ఏమై ఉంటుంది? సాగర్కి ఏమైనా ఒంట్లో బాగాలేదేమో. కలేర్కర్ దుస్తులు మార్చుకున్నాడు. అతడి భార్య నిద్రపోతోంది. ఆమెను అతను లేపలేదు. అతడు బయటికి నడిచాడు. ముందు తలుపులను మూసి అతడు తాళం వేశాడు. కిందకి వెళ్ళాడు. తన కారును వేగంగా కామ్దార్ భవనం వైపు పోనిచ్చాడు. కామ్దాన్ భవనంలోని లైట్లన్నీ వెలుగుతున్నాయి. ఎంతమందో భవనం ముందు గుమిగూడారు. కారులోంచి దిగిన కలేర్కర్ టైం చూశాడు. 10:30 అయింది. పోలీసులు అటూ ఇటూ తిరుగుతున్నారు. ఏమైంది? కలేర్కర్ అడిగాడు. ఎవరో కింద పడ్డాడు అన్నాడు ఒక కానిస్టేబుల్. ఎవరు పడ్డారు? పేరు తెలియదు అని కానిస్టేబుల్ పరిగెత్తాడు. ఒక గుంపు మధ్యకు దూరాడు కలేర్కర్. ఏమైంది? పైనుంచి కింద ఎవరో పడ్డారు. కింద పడిన వ్యక్తి ఎక్కడ? హాస్పిటల్కి తీసుకుపోయారు. కలేర్కర్ పిచ్చిగా లిఫ్ట్లో పైకెళ్ళాడు. 4వ అంతస్తులోని సాగర్ ఫ్లాట్ ముందుకు వెళ్ళాడు. ముందు తలుపు తెరిచి ఉంది. ఇన్స్పెక్టర్ దివాకర్ అతడి వైపు సూటిగా చూశాడు. ఎవరు మీరు? అడిగాడు ఇన్స్పెక్టర్. లలిత తండ్రిని. నా పేరు కలేర్కర్. కూర్చోండి అన్నాడు ఇన్స్పెక్టర్. వాళ్ళు ఏరి? నానావతి హాస్పిటల్లో ఉన్నారు. ఇన్స్పెక్టర్, ఏమైంది? లలిత బాల్కనీలోంచి కింద పడింది. ఆమె భర్త అది చూసి స్పృహ తప్పి పడిపోయాడు. లలిత ఏ స్థితిలో ఉంది? జీవం లేని స్థితిలో అన్నాడు
ఇన్స్పెక్టర్. కానిస్టేబుల్తో ఒక యువకుడు లోపలికొచ్చాడు. ఇన్స్పెక్టర్, మీతో రహస్యంగా మాట్లాడాలి అన్నాడతను. ఇన్స్పెక్టర్ అతన్ని లోపలికి గదిలోకి తీసుకెళ్ళాడు. ఎవరు నువ్వు అడిగాడు ఇన్స్పెక్టర్. నా పేరు దేశాయ్. ఎదురుగా ఉన్న భవనంలో 4వ అంతస్తులో నా ఫ్లాట్ ఉంది. నా ఫ్లాట్ ఈ ఫ్లాట్కి ఎదురుగా ఉంటుంది. నాతో ఏం చెప్పాలి? నా భార్య మీతో చెప్తుంది. ఆమె నీతో చెప్పలేదా? లేదు. ఇన్స్పెక్టర్ దివాకర్ హాల్లోకి వచ్చాడు. కలేర్కర్ అక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు. ఒక కానిస్టేబుల్ని అక్కడ ఉండమన్నాడు దివాకర్. మిస్టర్ దేశాయ్, నీ ఫ్లాట్కి వెళ్దాం పద అన్నాడు ఇన్స్పెక్టర్ దివాకర్. హాల్లోని లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. 12 అయింది. ఒక కానిస్టేబుల్ సాగర్ని తీసుకొచ్చి సోఫాలో పడుకోబెట్టాడు. ఇన్స్పెక్టర్ దివాకర్ అతడు ముందుకు నడిచాడు. మిస్టర్ సాగర్, ఎలా ఉన్నారు అని అడిగాడు ఇన్స్పెక్టర్. బెటర్ అన్నాడు సాగర్ నీరసంగా. కలేర్కర్ అతడు ముందుకు వెళ్ళాడు. అతడిని కౌగిలించుకుని సాగర్ ఏడవసాగాడు. ఇన్స్పెక్టర్ దివాకర్ సూటిగా సాగర్ వంక చూశాడు. ఇక్కడ మా పని పూర్తయింది, మేము వెళ్తున్నాం, మళ్ళా రేపు వస్తాం. ఈ ఫ్లాట్ వదిలి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు ఇన్స్పెక్టర్. ఎక్కడికి వెళ్తాను ఇన్స్పెక్టర్ అన్నాడు సాగర్ ఏడుస్తూ. ఇన్స్పెక్టర్ దివాకర్ కానిస్టేబుల్స్ బయటకు నడిచారు. సాగర్, ఏం జరిగింది అని అడిగాడు కలేర్కర్. నేను చెప్పలేను, ప్లీజ్ నన్ను అడక్కండి అరిచాడు సాగర్. టెలిఫోన్ మోగింది. మెల్లగా వెళ్ళి సాగర్ రిసీవర్ని అందుకున్నాడు. హలో సాగర్ అన్నాడు. అటువైపు వ్యక్తి ఏదో చెప్తున్నాడు. సాగర్ మౌనంగా వింటున్నాడు. రిసీవర్ని పెట్టేసి సాగర్ కలేర్కర్ వంక చూశాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను కిందకి వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ని కొనుక్కొని తెస్తాను అని సాగర్ బయటకు నడిచాడు. నడవలో ఎవ్వరూ లేరు. అతడు తలుపు మీద మెల్లగా తట్టాడు. కాసేపట్లో తలుపు తెరవబడింది. సందులోంచి ఒక యువతి అతడి వైపు చూసింది. ఆయన ఇంట్లో లేరు. రాత్రి షిఫ్ట్ మీద పనికెళ్ళారు. పొద్దుటే రండి అందామె. మీతో మాట్లాడాలి. అందుకు మీ భర్త లేని సమయమే మంచిది. మీకు నా మూలంగా బాగా లాభిస్తోంది. ఎలా? మీరు ఫోన్లో మాట్లాడిందే నాతోనే. మీకెంత కావాల్సినా ఇస్తాను. డబ్బు తెచ్చారా? తెచ్చాను. నాకు భయంగా ఉంది అందామె. అతడు నవ్వాడు. మనం చేసేది వ్యాపారం, భయపడవలసిన అవసరం లేదు. ఆమె తలుపు తెరిచింది. మిమ్మల్ని నమ్ముతున్నాను, లోపలికి రండి అందామె. అతడు లోపలికి వెళ్ళాడు. వీపుతో తలుపును మూశాడు. హాల్లో లైటు వెలుగుతోంది. ఆమె చేతిలో పిస్టల్ మెరుస్తోంది. ఈ పిస్టల్ని నమ్మి మిమ్మల్ని లోపలికి రానిచ్చాను అందామె. మీరేం చూశారు? అంతా అందామె. మీకెంత కావాలి? నేను బ్లాక్మెయిలర్ని కాను, కానీ నాకు డబ్బు అవసరం ఉంది. 1,00,000 రూపాయలు ఇస్తే నేను చూసింది మర్చిపోతాను అందామె. డబ్బు కోసం మళ్ళా జ్ఞాపకం వస్తుందేమో. అలా రాదు, ఒక్కసారి ఇస్తే చాలు. మీకు 1,00,000 ఇస్తాను, వారం రోజులు గడువు కావాలి అన్నాడతను. వారం లోపల డబ్బు నాకు అందాలి, లేకపోతే మీరు ప్రమాదంలో పడతారు అందామె. పడను, మీ 1,00,000 మీకు ఇస్తాను, వెళ్ళండి అందామె. అతడు వెనక్కు తిరిగాడు. తలుపు వైపు అడుగులు వేశాడు. మిస్టర్ సాగర్ అందొక గంభీరమైన కంఠం. అతడు వెనక్కి తిరిగి చూశాడు. ఆమె పక్కన ఇన్స్పెక్టర్ దివాకర్, కానిస్టేబుల్స్, భర్త దేశాయ్ నిలబడి ఉన్నారు. సాగర్, నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. ఆ ఫోన్ కాల్ నీకు నేనే చేయించి ఇక్కడ నీకోసం సిద్ధంగా ఉన్నాను. నీ భార్యను బాల్కనీలో ముద్దెట్టుకున్నావు. సరసాలాడుతూ లలితను కిందకు తోసేశావు. అదంతా చూసిన ఈమెను చంపాలని ఇక్కడికి వచ్చావు అన్నాడు ఇన్స్పెక్టర్ దివాకర్. తటాలను తలుపు తెరిచి సాగర్ బయటకు పరిగెత్తాడు. ఇన్స్పెక్టర్ దివాకర్ వెనకనే దూసుకెళ్ళాడు. లిఫ్ట్లో ఎక్కే లోపలే దివాకర్ చేతులు సాగర్ని బలంగా చుట్టేశాయి. దివాకర్ అతడి చేతులకు బేడీలు వేశాడు. దినపత్రికను చదువుతున్న వెంకట్రామయ్య అమాంతం సోఫాలోంచి కిందకి దొళ్ళి పడ్డాడు. ఏమైందండి?
అని అడిగింది కమల. ఆ సాగర్ గాడిని బాంబే పోలీసులు అరెస్టు చేశారే, తన భార్య లలితను వాడు బాల్కనీలోంచి కిందకు దోసి చంపేశాట. ఇదే విధంగా ప్రేమ, రుక్మిణి, భామ, సావిత్రి, శ్రీమతి, రమ అనే యువతలను పెళ్లాడి బాల్కనీల నుంచి కిందకు తోసి చంపినట్లు ఒప్పుకున్నాడు డర్టీ రాస్కెల్. మన రమను వాడే చేతులార కిందకు దోసి చంపాడన్నమాట అంది కమల. అంతా చేసింది ఆ దుర్మార్గుడే. ప్రేమ నటిస్తూ పెళ్ళాలను చంపాడు. వాడు ఎందరినో పెళ్ళాడాడు, అందరినీ చంపేశాడు. ఇప్పుడు పట్టుబడిపోయాడు పోలీసులకు అన్నాడు వెంకట్రామయ్య. ఇంతమందిని పొట్టను పెట్టుకున్న ఆ రాక్షసుడు ఎప్పుడూ అప్పుడు పోలీసులకు చిక్కవలసిందేగా అంది కమల. డర్టీ డెవిల్ అన్నాడు వెంకట్రామయ్య కోపంగా. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే తప్పకుండా లైక్ చేయండి అందరూ. నేను సస్పెన్స్ నవలని ఎక్కువ భాగం కుటుంబ నేపథ్యంలో ఉండే సస్పెన్స్ కథలనే ఎంచుకుంటున్నానండి. ఎక్కువగా హింసాత్మకంగా ఉన్నవి, క్రూరమైనవి నేను చదవడానికి ఎంచుకోవట్లేదు. ఎందుకంటే నా ఛానల్ చూసే వాళ్ళందరూ స్త్రీలే ఎక్కువ భాగం. అందుకనే ఇలాగా కొంచెం చిన్న సస్పెన్సు, కొంచెం కుటుంబ కథ ఉన్న కథల్నే ఎంచుకుంటున్నాను. దయచేసి గమనించండి. అలాగే నేను ఇదివరకు చదివిన కథల్లోవి అహో విక్రమార్క సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రాశారు. ఇది పునర్జన్మల గురించి. అలాగే సాహసి కూడా అడవిలోని నిధులకు సంబంధించింది. అలాగే చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎద్దనపూడి సులోచనారాణి గారివి, కోడూరి కౌసల్యాదేవి గారివి, యార్లగడ్డ సరోజినీదేవి గారివి, ఇలా ఎన్నో ఫ్యామిలీకి సంబంధించినవి, కొన్ని శాతవాహన్ గారు రాసిన అరుణ తార ఇలాంటి సస్పెన్స్ నవలలు కూడా ఉన్నాయి. మీరందరూ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అవన్నీ స్కిప్ చేయకుండా వినండి. విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.